ఉద్యమ సిద్ధాంతకర్త పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి కార్యక్రమాన్ని మన ఆలోచన సాధన సమితి మాస్ ఆధ్వర్యంలో హయత్ నగర్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంగళిపల్లి శంకర్ అధ్యక్షతన వహించారు. తెలంగాణ హక్కుల కోసం ఉద్యమంలో పాల్గొని తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం కృషి చేశారని మన ఆలోచన సాధన కార్యక్రమంలో విఎన్ విష్ణు, రిటైర్డ్ ఐఏఎస్ వడ్డానం శ్రీనివాసరావు, గోపి రజక, రామకృష్ణ యాదవ్, బాలాచారి, ప్రభాకర్చారి, రవి శంకర్ నేత, పిడికిలి రాజు, కేవి గౌడ్, బొమ్మ రఘురామ్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి ఉత్సవాలను ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలు మరియు విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున స్వాగతించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లనే ఈ యొక్క కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ మాజీ విఎన్ గారు వాళ్ళు వచ్చినారు. అట్లనే చాలా మంది పెద్దలు వచ్చినారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరి యొక్క ఆకాంక్ష కోరిక ఏదైతే ఉందో వారు చిన్ననాటి నుంచి తెలంగాణ కోసం కలలు కానీ దానికి ఒక సిద్ధాంతకర్తగా మారి తెలంగాణని సాధించడానికి తన శాయశక్తుల కృషి చేసి తన చరమాంకం ముగిసేంత వరకు కూడా తెలంగాణ కోసం కృషి చేసినటువంటి మహనీయుడు కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహము ట్యాంక్ బండ్ పైన ఖచ్చితంగా పెట్టాలి. అట్లనే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచేలాగా వారి పేరుని జాతిపితగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. మళ్ళొచ్చే సంవత్సరం అధికారికంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, సెక్రటరియేట్లో ప్రతి చోట కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఈ యొక్క 92వ జయంతి వేడుకల సందర్భంగా మన ఆలోచన సాధన సమితి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ కోసం జయశంకర్ సార్ లాగా నిస్వార్థంగా ఎటువంటి పదవులు తీసుకోకుండా తన విద్యార్థి దశ నుండి చదువుకుంటున్న కాలంలో అలాగే ఉద్యోగ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలకు రూపకల్పన చేసి మన జాతులకు మన తెలంగాణకు జరుగుతున్న అంశాలను ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఇవాళ పేరు వేరే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. కానీ దీనికి అందరికీ అర్హుడు, జాతిపితగా అర్హుడు కేవలం ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రమే. వారికి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే అధికారికంగా జయశంకర్ సార్ పేరు జాతిపితగా ప్రకటించాలి. అట్లనే వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధన్యవాదములు. ఇక్కడ ఈరోజు హయత్ నగర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 92వ జయంతి ఉత్సవాలు మన ఆలోచన సాధనా సమితి ఆధ్వర్యంలో ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ కటకం నరసింహరావు గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కలిసి కూడా దీన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము జయశంకర్ సార్ యొక్క ఆశయాలని నెక్స్ట్ జనరేషన్కి, యువతకి అందించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇక్కడ యువతకి ఇచ్చే సందేశంలో ఒక చరిత్ర సృష్టించాలంటే, యువత చరిత్ర సృష్టించాలంటే చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ గొప్ప వాళ్ళ యొక్క చరిత్రని తెలపడం కోసం మనము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను వివరించడం జరిగింది. మనకు విద్యా వ్యవస్థలో భాగంగా విద్యార్థులని అవేర్నెస్ చేయడం కోసం ఒక 2 కార్యక్రమాలు చేస్తుంటాం. విద్యార్థులని సమాజానికి తీసుకెళ్లడం ఒకటి ఉంటుంది, సమాజాన్ని విద్యార్థుల దగ్గరికి తీసుకురావడం ఒకటి ఉంటుంది. ఇక్కడ చాలా మంది మేధావులని విద్యార్థుల దగ్గరికి, ఒక సమాజాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం. మనం ఒక శాసన కమిటీ కానీ, తర్వాత ఒక కార్యనిర్వహణ సమితి కానీ, ఒక జ్యుడిషియరీ సమితి కానీ ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళకి విద్యార్థులకు కులశంకంగా వివరించడం జరిగింది. వక్తలందరూ గొప్పవాళ్ళు, ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు, తర్వాత ప్రొఫెసర్లు అందరూ వచ్చి వాళ్ళ యొక్క సందేశాన్ని ఇచ్చి యువతని మేల్కొల్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మేము ఈ విధంగానే కొనసాగిస్తామని కోరుకుంటూ మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి 90వ జయంతి జరుపుకోవడానికి
ముఖ్య ఉద్దేశము, వారి ఆశయాలు, అనుకున్నవి ఏవి ఉన్నాయో విద్యార్థులకు అందించి భావితరాలను ఏ రకంగా మన తెలంగాణ గురించి మనం పురుగించాలనో ఇదంతా ఈరోజు తెలిసిన విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చినారు. ముఖ్యంగా విద్యార్థులకు చెప్పి మన తెలంగాణకు ఏ రకంగా మనం తొలి మళ్ళీ ఉద్యమం పాలు చేసిన వాళ్ళందరూ కాకుండా వీళ్ళని ముందు ఎలా తీసుకెళ్ళాలి, భారతదేశానికి ఏ రకంగా వీళ్ళు పనికొస్తారని కూడా వివరించడం జరిగింది. ఈ ఉద్దేశంతోనే మన ఆలోచన సాధన సమితి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ ఏర్పరిచిన వ్యవస్థాప అధ్యక్షుడు కటకం దర్శనరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. లోతులోకి ప్రతి ఒక్క మనిషిలోకి వాళ్ళ మెదడుకులోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము. మరి ఈ విషయాలు మీరు తొందరగా అందరికీ చేరవేస్తారని అనుకుంటూ మరి వ్యవస్థాపక అధ్యక్షుడు కట్కం నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జయశంకర్ సార్ 92 జయంతి సందర్భంగా మరి జయశంకర్ సార్ గారి ఆశయాలను మనము నిలబెట్టాలి, వాళ్ళని మనం ఇచ్చేయాలనుకునేది కాదు. జయశంకర్ సార్ గారి ఆశయాలు అంటేనే మన భవిష్యత్తుకు మార్గదర్శనము, మనం బాగుపడడానికి తొలిమెట్టు మలిమెట్టు. కాబట్టి వాళ్ళ ఆశయాలే మన భవిష్యత్తుకు ఆధారం. కాబట్టి అవి ఆశయాలు కావు, మన భవిష్యత్తులు మనం నిలబెట్టుకోవాలంటే మనము కాస్త తెలివి తెచ్చుకోవాలి, తెలివి మీద నడవాలి. మరి తెలియని వాళ్లకు తెలిసిన వాళ్ళు తెలియపరచాలి. మరి జయశంకర్ సారు ఆశయాలు ఏంటంటే మన తెలంగాణ బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, మన రాజ్యం బాగుపడాలి, మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి అటువంటి ఆశయాలు. మరి ఆ రాష్ట్రం బాగుపడినప్పుడే కదా మనం బాగుండేది. వాళ్ళు ఎవరి కోసం ఆశించరు, వాళ్ళ భార్య పిల్లల కోసం ఆశించలేదు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించలేదు, దేశం రాష్ట్రం కోసం ఆలోచించారు. కాబట్టి ఆ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మన యువతి యువకులకు ఉన్నది, మన బాలబాలికలకు ఉన్నది, మన చిన్న పిల్లలు చదువుకునే వాళ్ళకు ఉన్నది, ఈ కాలేజీ లెక్చరర్స్ ఉన్నది, తర్వాత చిన్న ఎవరైతే ఇండ్లలో మనం ట్యూషన్ చెప్తామో వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే ఒక కాలము చెప్పాలి, ఏ కాలేజీలోనైనా, ఏ స్కూల్లోనైనా, ఏ ట్యూషన్లో అయినా మన భవిష్యత్తు గిలా ఉండాలనేది ఒక కాలం ఒకటి పెట్టుకుంటే ఇది చాలా చక్కని విషయం అని నేను అందరికీ తెలియపరచుకుంటూ మరి నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. పేరు పెదవుల బ్రహ్మయ్య, మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఈరోజు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి కార్యక్రమం ఇక చేస్తున్నాము పెద్ద ఎత్తున. ఈ యొక్క కార్యక్రమానికి ప్రొఫెసర్లు, విద్యావంతులు, ఉద్యమకారులు, కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాము ఇక్కడ భారీగా యువత స్టూడెంట్స్ పాల్గొన్నారు. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కట్కం నరసింహారావు గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుండి అనేక మహానుభావుల వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తూ బీసీ యువతలో చైతన్యం తీసుకురావడానికి మన ఆలోచన సాధన సమితి పుట్టుకొచ్చింది. గత సంవత్సరం నుంచి ఒక యాదగిరిగుట్టలో శిక్షణ శిబిరాలు స్టార్ట్ చేసినాము. ఈ మధ్య కాలంలో ఏప్రిల్ 19వ తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చెలో బీసీ జనజాగరణ జాతర కార్యక్రమాన్ని చేసి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా వ్యాపింపజేసినాము. ఇప్పటికీ 37 అసెంబ్లీ నియోజకవర్గాలలో మన ఆలోచన సాధన సమితిలో కమిటీ ఉంది. ఇక రాబోయే రోజులలో ఇంకా తెలియని మహానుభావుల కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాము. ఈ మధ్య కాలంలోనే పోయిన నెల 27వ తారీఖున సంగం లక్ష్మీబాయమ్మ జయంతి కార్యక్రమం సైదాబాదు మన కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈమె పేరు మన మల్కపేట నుంచి మన సైదాబాదు వరకు ఆమె పేరు స్టీల్ బ్రిడ్జ్ మీద పెట్టాలని మన ఆలోచన సాధన సమితి ముందుకు తీసుకొచ్చింది. ఇక కూడా మన ఆలోచన సాధన సమితి బీసీలను చైతన్యపరుస్తూ ఇలాంటి కార్యక్రమాలు రావాలని ఈ నెల 20వ తారీఖు బాగలింగంపల్లిలో టైగర్ నరేంద్ర జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాము. భారీగా హైదరాబాదులో ఉండే ఆయన యొక్క స్నేహితులే కానీ, తర్వాత ఆయన మీద అభిమానంలో బిఎంఎస్ ఇలా బీజేపీలో ఉన్న నాయకులను అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇంకా కూడా యువతకు
ఇలాంటి మహానుభావుల చరిత్రలు తెలియజేయాలి. ఎందుకంటే మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన తెలంగాణ పితామహ అనే సంఘ సంస్కర్త ఇలాంటి వారిని ఇలాంటి యువతకు తెలియజేస్తేనే కానీ మనము వాళ్ళకు ముందు ముందు వాళ్ళు కూడా మంచి స్టేజ్లో ఉంటారని నా యొక్క ఆలోచన. ఇంకా కూడా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు. ఇంకా ముందు ఇంకా కూడా పబ్లిక్ చూసి అన్నకు ఇంకెంతో సంతోషంగా ఉంటుంది. ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే బీసీలో చైతన్యపరుస్తూ మా యొక్క సంస్థ ముందుకెళ్తుంది. ఇందులో యువత మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై